గుంటూరులో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రజా సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం ఒక కమిటీని వేసిందని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాలకు దేనికో ఒకదానికి గుర్రం జాషువా పేరు పెట్టాలన్నారు. జాషువా సాహిత్యం, పద్యాలు చాలా గుర్తింపునిచ్చాయని అన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం ఒక కమిటీని మంత్రి ఉపసంఘాన్ని నియమించారు. దానిలో భాగంగా అనేక జిల్లాలు గత ప్రభుత్వం సరైన ప్రాతిపదికన కొంచెం అస్తవ్యస్తంగా నిర్మాణం చేయడం వల్ల కొన్ని పరిపాలన అసౌకర్యాలు వచ్చాయి. దాన్ని నివారించడం కోసం కొన్ని కొత్త పేర్లు పెట్టడం కోసం ఈరోజు కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీ త్వరలో మన జిల్లా కూడా రాబోతాం. అందువల్ల ఈ గుంటూరు జిల్లాకు కానీ పల్నాడు జిల్లాకు కానీ జాషువా గారి నామకరణం చేస్తే బాగుంటుందని ప్రజలందరూ ఆకాంక్ష. దానిలో భాగంగా గుంటూరు జాషువా జిల్లాని కానీ, జాషువా గుంటూరు జిల్లాని కానీ, లేదా పల్నాడు జాషువా జిల్లా, లేదా జాషువా పల్నాడు జిల్లాని కానీ నామకరణం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలుగు భాషకి ఆయన గొప్ప గౌరవం తెచ్చింది. తెలుగు సంస్కృతికి ఒక నిలువెత్తు మనిషి జాషువా. తెలుగు పద్యానికి ఒక గౌరవం తెచ్చాడు ఆయన. తెలుగు అంటే ఈ కూటమి ప్రభుత్వానికి చాలా ఇష్టం. జాషువా గారంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం.